ఇంత విచ్చలవిడిగా భయము జంకు బొంకు లేకుండా కరప్షన్. ఒకవైపున వీళ్ళు కరప్షన్ చేస్తారు, ఒకవైపున తప్పుడు ఆరోపణలు చేస్తూ టాపిక్ డైవర్ట్ చేసేందుకు మన హయాంలో ఏదో జరిగింది అని చెప్పి జరగని తప్పును జరిగినట్టుగా బిల్డప్ చేస్తూ ఒక బేతాళ విక్రమార్క కథ చెప్తారు. దాన్ని ఈనాడోడు, ఆంధ్రజ్యోతోడు, ఓ TV5 వాడు డంకా బజాయించి వాయిస్తారు. ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి అన్యాయమైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. కొత్తగా ఈ మధ్యకాలంలో APMDC బాండ్స్ అంట 9,000 కోట్ల రూపాయలు తాను బాండ్స్లో చేస్తూ బాండ్స్ తీసుకుంటూ స్కాములు చేయాలి అని ఆలోచన చేయగలిగినోడు ఒక చంద్రబాబు నాయుడు లాంటోడే. ఆ బాండ్స్లోనూ కూడా స్కామే. ఆ స్కాముల్లో కూడా మళ్ళీ ఆ బాండ్స్ APMDC రేస్ చేసి ఆ బాండ్స్తో ఏకంగా APMDCకి ఉన్న గనులన్నీ తాకట్టు. ఈ బాండ్లు ఎవరి దగ్గర అయితే డబ్బులు ఇస్తారో వాళ్ళకందరికీ ఈ APMDC గనులన్నీ కూడా వాళ్ళకు తాకట్టు. వాళ్ళే రేపొద్దున నిర్దేశిస్తారంట అక్కడ ఎవడు మైనింగ్ చేయాలో ఎవడు మైనింగ్ చేయకూడదు అని చెప్పి. ఆ స్థాయిలోకి కరప్షన్ అనేది పోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో చెప్తా ఉన్నా, సంవత్సరం కళ్ళు మూసుకుంటూ అయిపోయింది. చూస్తా సంవత్సరం అయిపోయింది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మన 5 సంవత్సరాలు 2019 నుంచి 24 కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఎట్ట అయిపోయిందా? ఈ సంవత్సరం కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి అట్ట అయిపోయిందా? ఇంకా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అదే మాదిరిగానే అయిపోతుంది. ఈ 3 ఏళ్ళు మాత్రం ఎట్టునో గట్టిగా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోయేదానికోసం శాయశక్తుల అందరం కష్టపడదాం, ప్రతి అడుగు ముందుకేద్దాం. 3 ఏళ్ళు దీని తర్వాత వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి సినిమా ఎట్ట చూపించాలో మనం చూపిస్తాం.